టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ సిఐడి విచారణ జరుగుతోందని నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని శుక్రవారం ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వచ్చే 3 నెలల్లోగా టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పూర్తి స్పష్టత ఇస్తామని తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నా చిన్న సబ్మిషన్ సార్, ఏమి లేదు సార్. ఇది గత అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా చర్చించాం అధ్యక్ష. దీని మీద తణుకులోకి సంబంధించి 29 బాండ్లు దాదాపు 750 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు అధ్యక్ష. అవన్నీ కూడా సీజ్ చేశారు, ఆపారు. అవన్నీ కూడా బాగానే ఉన్నాయి సార్ అధ్యక్ష. మరలా అవి రీఇన్స్టేట్ చేశారు. ఇప్పుడు ఒకటి వచ్చి డంపింగ్ యార్డ్ పేరుతో ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి నిన్న కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు దాన్ని రివైజ్ చేసే విధంగా అగ్రికల్చర్ ల్యాండ్గా కానీ స్క్వేర్ యార్డ్గా కానీ సబ్ రిజిస్ట్రార్ నుంచి సర్టిఫికేట్ తీసుకోమని చెప్పారండి అధ్యక్ష. దాని మీద నిన్న వాళ్ళు వాల్యూ తీసుకుంటే దాదాపు 33,000 రూపాయలు మళ్ళీ స్క్వేర్ యార్డ్కి వేశారు అధ్యక్ష. అంటే దాన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి ఇంకా మరలా ఫర్దర్గా ఏదైతే అప్పుడు మిస్అప్రాప్రియేషన్ జరిగిందో వాళ్ళకి మళ్ళా ఉపయోగపడే విధంగా ఇది ఉందో అధ్యక్ష. దీని మీద ఒకసారి మంత్రి గారు దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గత అసెంబ్లీ సమావేశాలప్పుడు మంత్రి గారు ఏసీబీకి ఇచ్చామని చెప్పారు అధ్యక్ష. దాని మీద ఇప్పటి వరకు ఏదైనా ఏసీబీ నుంచి మనకి రిపోర్ట్ వచ్చిందా ప్రభుత్వానికి? ఇంకా దాని మీద ఏ విధంగా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుందనే దాని మీద మంత్రి గారు ఈరోజు సభకి తెలియజేయాలని మీ 14-19 అధ్యక్ష. నెలకి 58 టీడీఆర్ బాండ్స్ మనం ఇచ్చాం అధ్యక్ష. గత ప్రభుత్వం 47 ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకి 27 ఇస్తున్నాం. అంటే తగ్గినాయి. కారణం ఏంటంటే మొదటి 5 నెలలు ఆల్మోస్ట్ అన్ని ఆపున్నాం అధ్యక్ష. తణుకులో తిరుపతిలో జరిగిన ఈ స్కామ్స్ వల్ల వాటిని ఆపమన్నాం. అందువల్ల ఆపాము. తర్వాత మళ్ళా ఏంటంటే రియల్ వాల్యూకి, అంటే ఒరిజినల్ గా ఎక్కడైతే ల్యాండ్ ఇచ్చారో ఆ వాల్యూకి ఇష్టపడి ముందుకు వస్తే ఇస్తామని చెప్పాము అధ్యక్ష. వాళ్ళే వచ్చారు ముందుకి, డిలే అవుతుంది సార్ మాకు వాల్యూకి. దాని మీద ఆర్డర్స్ ఇచ్చాము. చాలా మంది యాక్చువల్ గా ఒరిజినల్ వాల్యూ అంటే రియల్ వాల్యూకి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ రోజు విశాఖపట్నంలో సిరిపురం క్రైస్తవ భూముల డెవలప్మెంట్ గానీ వీటన్నిటి మీద కూడా ఈ యొక్క కమిటీ రిపోర్ట్ రాగానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. 2014-19 అధ్యక్ష నెల 58 టీడీఆర్ బాండ్స్ మనం ఇచ్చాం అధ్యక్ష.